సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఫస్ట్ మీరే ఫంకీ అని స్టార్ట్ చేశారు కదా, అందుకోసమని. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా అల్లబృంద్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ మిత్ర మండలి గురించి చెప్పాలంటే ముందు డైరెక్టర్ నా ఫ్రెండ్ అండి, విజయ్ నా ఫ్రెండ్. సో ఒక స్టోరీ డెవలప్ చేసుకుంటూ అవుట్ అండ్ అవుట్ కామెడీ. డెఫినెట్గా ఇది డైలాగ్ రైటింగ్ అని చాలా క్రేజీగా ఉంటుంది రైటింగ్. డెఫినెట్గా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థియేటర్లో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సో ఈ సినిమా నేను కూడా చూద్దామని వెయిట్ చేస్తా ఉన్నా థియేటర్లో. ఆల్ ది బెస్ట్. అదే ఈ సినిమా కనుక ఏమంటారు మీకు ఈసారి ఐపీఎల్లో గెలుస్తుందండి ఇండియా. డెఫినెట్గా ఈసారి ఐపీఎల్ ఇండియానే గెలుస్తుంది. సో నెక్స్ట్ ఇట్లాంటి చిన్న సినిమాకి అవకాశం ఇస్తున్న బన్నీవాస్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఇట్లాంటి రైటర్లను డైరెక్టర్లను ఎంకరేజ్. సో అనుకున్న దానికంటే తక్కువ బడ్జెట్లో ఫినిష్ చేసిండు విజయ్ సినిమా ఇది. సో సగం బడ్జెట్లోనే సినిమా ఫినిష్ అయిందండి. సో అంత డెడికేటెడ్ డైరెక్టర్ ఇతను. సో బన్నివాస్ గారు ఫుల్ హ్యాపీ. సో నెక్స్ట్ ఎస్కేఎన్ గారు, నెక్స్ట్ మీ స్పీచ్ కోసం వెయిటింగ్ నేను. ఓకే, మీకు కూడా ఒక క్వశ్చన్ ఉంది. సో టీజర్ చూసాక వచ్చిన గెస్ట్లని టీజర్ ఎట్లా అనిపించిందని ఒక డైలాగ్ రూపంలో, మీమ్ లాంగ్వేజ్ రూపంలో ఒక డైలాగ్ డెడికేట్ చేయాలి. సో టీజర్ చూసాక మీకు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఉంటాయి కదా, సో అట్లా ఒక వర్డ్ చెప్పాలి. ఇప్పుడు నాకు అనిపించింది టీజర్ చూడంగానే కేసీపీడి అని. సో మీకేం అనిపించింది చెప్పాలి అట్లా. ఆమెనే మీమ్స్ క్రియేట్ చేస్తాడు, అర్థమవుతుంది కాదు, ఆయన మైక్ కింద పెట్టేసి నేను మీమ్స్ ఫాలో అవ్వనని చెప్తున్నాను. సరే, మీమ్స్ ఫాలో అవ్వకపోయినా మన ట్రెండీ డైలాగ్స్ ఉంటాయి కదా మన హీరోస్వి. సో అట్లా టీజర్ చూసాక మీకు ఏ డైలాగ్ డెడికేట్ చేయాలనిపించిందో అది చెప్పండి. ఏంది ఒకసారి పడా ఏంది ఏదంటున్నావు? ఏం చిల్లర కాలరా మీరా? అదే అదే సరే, అదే గట్టిగా చెప్పండి పోనీ. స్పీచ్ ఫినిష్ చేసేసాం. నెక్స్ట్ భాను గారికి, కళ్యాణ్ గారికి, నిన్ననే కలిసిన కొత్త ప్రొడ్యూసర్ ఇంకెవరండి, మీకండి, మీకు మీ అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత ఈ ఆర్టిస్ట్ విషయానికి వస్తే దర్శి డిఫరెంట్ సినిమాలు చేస్తూ డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుసగా ఇట్లు పడుతున్నాయి దర్శికి సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను నేను. తర్వాత ఇన్స్టాలో చాలా వైరల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నిహారిక. సో ఫస్ట్ టైం తెలుగు సినిమా నిహారిక, నీకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని. ఇటు తిరిగి లైట్గా షై ఫీల్ అవుతున్నారేంటి అమ్మాయి పేరు చెప్పి? లేదు. సో అదండి, ఈ సినిమా మీరు డెఫినెట్గా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా పెద్ద స్పీచ్ ఇది నాది. తర్వాత అడుగుతారు మా రాగమయ్యారు. నెక్స్ట్ చెప్పట్లేదా రాగమయూర్ గారి గురించి, ప్రసాద్ బెహ్రా గారి గురించి? పేర్లు మర్చిపోయారు. నెక్స్ట్ రాగమయ్యరు, తర్వాత విష్ణువోయ్, వీళ్ళందరికీ, ప్రసాద్ బెహ్రా, వీళ్ళందరికీ ఈ సినిమా ఇంకొక హిట్పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనుదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. ఎస్, అండ్ ఇప్పుడు కెమెరాలు అందరూ గట్టిగా ఫోకస్ చేయాలి. వస్తున్నది మా ట్రెండింగ్ ప్రొడ్యూసర్ ఎస్కే. నలుగురు కుర్రోళ్ళు కూర్చుని బడి కామెడీ ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. దీంట్లో ఎక్కువ ఇన్వెస్టర్స్ అంటే నాకు నిజంగా ఇట్లాంటి సినిమాలు తీయడానికి ఇన్స్పిరేషన్ జాగ్రత్త సార్. నేను చాలా స్టేజ్ మీద కూడా చాలా స్టేజెస్ మీద కూడా చెప్పాను ఈ మాట. అంటే ఒక నలుగురు హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఎంత
బాగుంటుంది అనడానికి నాకు అది చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకని ఈ సినిమా ఏంటంటే ఎక్కువ యంగ్స్టర్స్, విజయ్ తన చుట్టూ డైరెక్టర్ విజయ్ కానీ తన చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా చాలా యంగ్స్టర్స్, అందరూ కూడా 25-30 years లోపు ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా. వాళ్ళందరూ కలిపి ఈ సినిమాని తయారు చేస్తుంటే మేమందరం సపోర్ట్ ఇచ్చాము. ఇచ్చి క్యూగా ఒక యంగ్ బ్యాచ్ తయారు చేస్తే ఈ సినిమా ఎట్లా ఉంటుందో అది చూడాలనిపించింది. పేమెంట్ కరెక్ట్గా ఇచ్చినట్లేవు. ఆడి పేమెంట్ రాజకీయానికి అరవింద్ గారి నాయకత్వం చెప్పింది సార్, ఆమె నిలిపించాలని చెప్పి నా నాయకత్వం చెప్తున్నది. సో ఒక యంగ్ బ్యాచ్ పెట్టి ఇక్కడ సినిమా తీయాలనుకున్నాం. అండ్ దర్శి గారు అండ్ బేరా గాని, విష్ణు గారి, మా రాజమహేర్ గాని, ఆవిడ గురించి చెప్పక్కర్లేదు. నాకు తెలిసి మొత్తం ఇన్స్టాంతో కూడా ఆవిడే ఊపారు. మొత్తం వీళ్ళందరూ కలిపి ఈ సినిమాని కుమ్మేశారు. ఎస్పెషల్లీ దీంట్లో సత్య కానీ వెంకటేశ్వర ట్రాక్ అయితే ఎదిరిపోతుంది. రండి థియేటర్లో సూపర్ ఎంజాయ్ చేద్దరు. కానీ రిలీజ్ డేట్ కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాము. అండ్ ఇక్కడ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అరవింద్ గారికి, మా జాతరత్నాలు డైరెక్టర్ గారికి, అలాగే మా ఎస్కేఎన్కి. నేను చెప్పాలా సార్? ఓకే. అది సార్, థ్యాంక్ యూ సో మచ్. నిన్న ఈవినింగ్ మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, నా లైఫ్లో మా ఫాదర్ కన్నా కూడా ఎక్కువ మీతోనే స్పెండ్ చేసాం మేము. మా పేరెంట్స్ కన్నా కూడా, ఎస్కేఎన్ కానీ నేను కానీ అందరం కూడా ఎక్కువ మా ఇంట్లో కన్నా కూడా మీ ఇంట్లోనే ఉన్నాము. అట్లాంటి ఈ రోజు మీ అందరం కూడా ఇంకా ఎదిగి మిమ్మల్ని ఇట్లాగే మమ్మల్ని ఎట్లా చూస్తే మీకు ఎంత గౌరవంగా ఉంటుందో అట్లాగే మిమ్మల్ని చూస్తుంటే మాకు ఒక చెప్పింది ఒక గాడ్ ఫాదర్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే గాడ్ ఫాదర్ అని ఉంటాము, బట్ మా లైఫ్ లో అయితే దానికి కరెక్ట్ నిర్వచనం అయితే మాత్రం మాకు 100% అది అల్లు అరవింద్ గారే. మా అందరికీ కూడా గాడ్ ఫాదర్ అనే నిర్వచనానికి మాకు తెలిసిన డిక్షనరీలో అర్థం అయితే మాత్రం అదే అరవింద్ గారే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us ఆల్ దిస్ లైఫ్ కానీ, ఇంత సపోర్ట్ కానీ. ఈరోజు మేమందరం కూడా బయటకు వచ్చి ఒకవేళ మేమందరం కూడా ఇంత బాగా పెర్ఫార్మ్ చేయగలుగుతున్నాం అంటే అది 100% అరవింద్ గారి ట్రైనింగ్. అది అరవింద్ గారు మా అందరికీ నేర్పిన ఒక క్రమశిక్షణ అనండి, లేదంటే ఒక విద్య అనండి, ఏదైనా సరే ఈ రోజు ఎనీథింగ్ మీ ఇండస్ట్రీలో మీ అందరూ ఏ అన్నా, బి అన్నా, సి అన్నా అదంతా కూడా అరవింద్ గారే మొత్తం అంతా కూడా. కట్ అదే ఇలా ఏదో పాపం ఉన్నారు కదా, రెండు పొగుడుతూ బాగుంటుంది. మా కోపమైన, మా ఆనందమైన ఏదైనా మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా డెఫినెట్ గా ధ్రువన్ లాంటి మంచి టెక్నీషియన్స్ కి అందరికీ కూడా డెఫినెట్ గా ఇది మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి సినిమా అని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా చాలా ఫంక్షన్స్ ఎవరెవరు ఉన్నాయి కాబట్టి, ఇంకా చాలా మాట్లాడుకోవాల్సి ఉన్నాయి కాబట్టి ఎవరి స్టేజ్ లో మాట్లాడి థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పీచ్ అందరికి కామన్గా ఒక క్వశ్చన్ అడగమని నాకు ఇచ్చారు. నాకు ఈ క్వశ్చన్ అసలు సంబంధం లేదు. సో ఈ టీజర్ లో చూసినట్టు వీళ్ళ అమ్మాయిని ట్రై చేస్తున్నారు కదా క్రింజ్ గా. సో అట్లా ఎప్పుడైనా మీరు మీ లైఫ్ లో ట్రై చేశారా? మీ పెళ్ళి అయిపోయింది, చూస్తారు, ఇవన్నీ చెప్పొద్దు నాకు. పెళ్లికి ముందు ఇలా ఎప్పుడైనా ఒక అమ్మాయిని ట్రై చేశారు క్రింజ్ గా? పడిందా? పర్లేదు, తిట్లేదమ్మా. మా లైఫ్ లో ఎప్పుడు జరిగిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో అరవింద్ గారు ఉన్నప్పుడు అది వేస్తే ఆయన ఇదవుతారని ఒక ప్రీ రిలీజ్లోను దేంట్లో ఆయన, ఎందుకంటే ఆయన నేను చాలా కష్టాలు పంచుకున్నాం. అంటే మీ ఇద్దరం కొన్ని కామన్ విషయాల్లో కష్టపడ్డాం, అవి పంచుకున్నాం. అది వేరే విషయం, దీంట్లో చెప్తాం. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. And thank you everyone for this crazy beautiful opportunity. మిత్రమండలి అనే ఫిలింకి మ్యూజిక్ డైరెక్టర్గా ఇక్కడ నుంచినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ విజయ్. నాలో ఉన్న మ్యూజిక్ని, నాలో ఉన్న మంకీని ఎంకరేజ్ చేస్తూ, భరిస్తూ మంచి జర్నీ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు టాక్ మోర్, బట్ అప్కమింగ్ ఈవెంట్స్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం అండి. అండ్ పెద్దలు, పూజలు, గౌరవనీయులు అల్లు అరవింద్ గారికి థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో నాకు ముందుగా అవకాశం ఇచ్చిన విజయ్కి అండ్ మా ప్రొడ్యూసర్స్ భావన గారు, కళ్యాణ్ గారు, సోమరాజు గారు అండ్ బన్నీవాస్ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ అందరికీ నేను కమిటీ కుర్రల ద్వారా కొంచెం సుపరిచితం అనుకుంటున్నాను. ఆ సినిమా ఒక ఫ్రెండ్షిప్ మీద, ఎమోషన్స్ మీద ఉండే సినిమా అయితే, మిత్రమండలి మిమ్మల్ని నవ్వించే సినిమా. మా మిత్రమండలి సినిమాని మీ మిత్రమండలితో కలిసి
చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది కూడా, ఈ మిత్రమండలి ప్రొడ్యూస్ చేసింది కూడా ఒక ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్స్, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ మిత్రమండలి. స్టార్టింగ్ విత్ బన్నీవాస్ గారు, భాను కళ్యాణ్ గారు అండ్ సోమరాజ్ గారు. సో అందరూ చాలా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ అనమాట. చక్కగా డైలీ వచ్చి దేశ్ టు మానిటర్ ఎవ్రీథింగ్. సో ఆల్సో మా యాక్టర్స్ వైజ్ ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ మీద డబుల్ ఫన్ అనమాట. దర్శి కానీ, విష్ణు కానీ, ప్రసాద్ బైరా కానీ చూద్దాం. అంటే లైఫ్లో వేసుకొని చిల్లర బట్టలు అన్నీ వేసుకుని, ఇది కూడా దానికి ఇన్స్పిరేషన్. లైఫ్లో వేసుకొని చిల్లర బట్టలు అన్నీ, లైఫ్లో చేయని చిల్లర వేషాలు అన్నీ చేపించాడు మా విజయ్. సో తనలో ఉన్నదంతా మాలో కొంచెం పంచాడు మా నలుగురిలో. సో థ్యాంక్ యూ విజయ్. సో అంత చాలా ఇంత చిల్లర వేసాక ఇంకా ఏ వేషం వేసినా పాష్గానే కనిపిస్తుంది మాకు. సో థ్యాంక్ యూ విజయ్. అండ్ యా, దట్స్ ఆల్. అండ్ ఇందాక మీరు టీజర్లో వినుంటారు కదా, మీ మిత్రమండలి అని. సో సినిమా యొక్క దాన్ని స్లో మోషన్లో అది మీ 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 మిత్రమండలి అవుతుంది. సో థ్యాంక్ యూ. కమింగ్ అండి, అండ్ థ్యాంక్ యూ సో ఫర్ గ్రేసింగ్ అస్ విత్ యువర్ ప్రెజెన్స్. తెలుగు అమ్మాయినే కానీ తెలుగులో కొంచెం ఫార్మల్గా మాట్లాడాలంటే అసలు సడన్గా వచ్చిన తెలుగు కూడా పోతుందండి. ఐఎమ్ జస్ట్ వెరీ గ్లాడ్ ఇది నా ఫస్ట్ మూవీ అని. అండ్ నా డైరెక్టర్ ఐ థింక్ ఐ కుడ్ హావ్ ఆస్క్డ్ ఫర్ ఎనీబడీ బెటర్. విజయ్ గారిని అడిగాను నేను, ఎందుకు నన్ను కాస్ట్ చేశారంటే నాకు టింగర్గా ఉండే ఒక అమ్మాయి కావాలి, అందుకని నిన్ను పెట్టుకున్నా అన్నారు కదా. ఓ కదా, నాకేం చెప్పాలో తెలియక నీ లైన్స్ తీసేసుకున్నా, సారీ. అండ్ కాస్ట్కి వస్తే ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ లక్కీ. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి కాస్ట్తో. ఒక్కొక్కళ్ళ కామిక్ టైమింగ్ అసలు వేరే లెవెల్ ఉంది. నేను నేర్చుకున్నది చాలా ఉంది ఒక్కొక్కరి దగ్గర నుంచి. So I'm extremely excited to be a part of this project. And special thank you to Banivasu sir, Banu Pratap sir, Kalyan sir and Somaraju sir for taking this gamble. ఇది టోటల్ క్రెడిట్ అరవింద్ గారికి ఇవ్వాలండి. నాకు ఎందుకంటే గుర్తుంది స్టిల్. నాకు విజయ్ 5 ఆప్షన్లు ఇచ్చాడు. నేను అరవింద్ గారి ఫస్ట్ ఫోటో మీది పెట్టాను, ఎందుకంటే నేను అప్పటికి ఇన్స్టా పెద్ద ఎక్కువ ఫాలో అవ్వట్లేదు. పెట్టగానే ఈఎంఐ ఇంక హీరోయిన్ ఈఎంఐ వెళ్ళిపో నువ్వు అని చెప్పి నన్ను రూమ్ నుంచి పంపించేశాను. నాకు ఇప్పటికీ గుర్తుంది. నాకు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు సార్ ఇలాంటి. సెకండ్ ఫోటో కూడా ఆయన చూడలేదు. ఒకసారి కాళ్ళు చెప్తారా సార్ ఇక్కడ నుంచి ఒకసారి? థ్యాంక్ యూ. ఆయన సెకండ్ ఫోటో కూడా చూడలేదు. కాదు సార్ ఇంకా ఉన్నాయి ఆప్షన్లు అంటే, అబ్బాయి ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు అయ్యా, నీకు పని అయిపోద్ది 100%, నీకు కదా నాకు తెలుసు కదా, వెళ్ళిపో అని చెప్పి సెకండ్ కూడా చూడలేదు ఆయన. సో 100% పెంట్ హౌస్ మీరు నాకు ఏం అవసరం లేదు, నా మనసులో మీకు పెంట్ హౌస్ ఉంది ఇప్పుడు. ఓకే, సో వావ్, ఆల్ ద గ్రేడ్స్ గోస్ టు హిమ్. సో ఐ టేక్ బ్యాక్ నా స్పీచ్ మొత్తం మార్చేసి థ్యాంక్ యూ ఓన్లీ టు అల్లు అరవింద్ సార్ ఫర్ ట్రస్టింగ్ దట్ ఐ కెన్ డూ దిస్. వీళ్ళందరూ ఫ్రాడ్స్ అన్నమాట సార్. ఇప్పుడు దాకా నేనే పెట్టాను అని అందరు చెప్పారు. ఇక్కడికి వచ్చి నాకు నిజం చెప్తున్నారు అందరూ. ఓ ఓకే, ఇంకా 20 రోజులు ఉంది స్కెడ్యూల్, నేను చూపిస్తాను అప్పుడు నా విశ్వరూపం. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరి ఎక్కువ మాట్లాడిస్తున్నట్టున్నాను, తీసుకుంటారా? అండి థ్యాంక్ యూ సార్ అల్లు అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మీరు చెప్పినట్టే చేశాను సార్, అయిపోయింది. అందీప్ మామ ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్, చాలు. వస్తా సార్, నువ్వు ఆపమని చెప్పావు నాకు తెలుసు. మా ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ అన్న, భాను అన్న, సోమరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విజేందర్ రెడ్డి అన్న రాలేదు, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పెషల్లీ కిరణ్ గారు, మా బెంచ్ మార్క్ కిరణ్ గారు, అంటే అక్కడి నుంచి రూట్ పడింది అనమాట భాస్కర్ దగ్గరికి. స్పెషల్లీ ఫనీ అన్న, కిరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్ దగ్గర తీసుకెళ్ళింది కూడా కిరణ్ అన్నే. అక్కడి నుంచే జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అరవింద్ గారిని కలవడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ప్రాజెక్ట్ మొదలైంది. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటా. మూవీ కూడా అదే రేంజ్లో ఉండబోతుంది. ఖచ్చితంగా కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఈ కామెడీ వర్కౌట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే నేనే. అంటే ఫస్ట్ రాసిన కదా అట్లా, ఆ తర్వాత దాన్ని క్యారీ చేసిన దర్శి గారు కానీ, మన
రాగ్ గారు కానీ విష్ణు మా విష్ణు కానీ నువ్వు కూడా చేసినావు అమ్మ కామెడీ వర్కౌట్ అయింది కదా. నిహారిక సూపర్, అసలు సూపర్ ఫన్, అసలు చాలా కోఆపరేటివ్ ఉంటుండే. ప్రసాద్ బెహ్రా ఎస్పెషల్లీ చాలా అసలు అంటే యూట్యూబ్లో పెద్ద స్టార్, అలా ఫీల్ అవ్వకుండా చేసిండు సినిమాలో. మేము కూడా అట్లాంటి ఏమీ చేయలేదు ఆపర్చునిటీ, మేము కూడా అట్లా ఏం ట్రీట్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి టెక్నికల్ టీమ్ అండ్ ధ్రువన్, అసలు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, సాంగ్స్ చాలా బాగుంటాయి. నాకు ఎవరైనా చెప్తే ఆపేమని ఆపేసా మేము మాట్లాడు. ఓకే, ఎస్కేఎన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్, టెక్నికల్ టీమ్ అండ్ సిద్ధు గారికి, అరే ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారికి. నీకు క్యారెక్టర్ రాశాడు యాక్చువల్ దీంట్లో, ఇప్పుడు నేరేషన్లో కూడా అది ఎస్కేఎన్ అని చెప్తాడు. నిజంగానే అండి, వాడు ఏదో ఒప్పుకోలేదండి. ఒప్పుకోలంటే వాడికి ఏదో ఇంకో ఐడియా ఉంది అందుకని వద్దన్నాడు. ఫుల్ అంత హీరోగా చేస్తున్నాడు కదా, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంది కదా, అందుకని ఎందుకని ఆగిపోయాం. సో మిత్రమండలి ఫైనల్గా నాకు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉండే బేసిక్గా. సో అందరు ఫ్రెండ్స్, ఇప్పుడు మన కళ్యాణ్ కానీ, మ్యాడ్ కళ్యాణ్ కానీ, మన అందీప్ కానీ, 90s ఆదిత్య హాసన్ కానీ, మీ అందరూ ఒక ఫ్రెండ్స్ అంటే వాళ్ళందరూ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నన్ను పుష్ చేసిన విధానం చాలా బాగుండే. థ్యాంక్ యూ సో మచ్ మామస్ అందరికీ. ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు మా పేరెంట్స్, ఇక్కడ వరకు నన్ను ఇప్పటివరకు ఏం అడగకుండా ఇలా చేసుకోరా భయ్, ఏం చేసుకుంటా చేసుకోపో, సావుపో అన్న దాంట్లో వదిలేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఎవరు నేను మర్చిపోయినా, మళ్ళీ అరవింద్ గారికి ఇంకోసారి థ్యాంక్స్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మాకు అర్థమైపోయింది ఫుల్ టు ఫన్ ఉండబోతుంది సినిమాని. సో మీ నుంచే మొదలై మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్. నేను అక్కడి నుంచి వచ్చినాను, నేను 4 years వర్క్ చేశాను మీడియాలో. గుర్తు చేసింది నువ్వే కదా, సారీ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి. మీడియా సోదరి మనందరికీ నమస్తే. టీజర్ మీ అందరికి నచ్చింది కదా, నచ్చిందా? సరే, ఓకే. దానికి ఎన్నో ఇంతలు బాగా ఈ సినిమా కూడా ఉంటుంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఎంత బాగుందంటే 4 ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చారు చేయడానికి. సో 4 బ్యానర్లు ఉన్నాయి ఈ కథ తీసుకురావడానికి. కానీ ముఖ్యంగా దీన్ని ముందుకు నడిపించిన 4 స్నేహితులు, 4 మిత్రమండలి, మా మంచి మిత్రమండలి. దాంట్లో ముందుగా మా వాసు అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను గారు, థ్యాంక్ యూ భాను గారు. కళ్యాణ్ గారు, సోమరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ముందుకు తీసుకొచ్చినందుకు. మీ 4 ఇలాంటి ఒక 4ని మిమ్మల్ని మీరు మాలో చూసుకున్నారో లేదో మాకు తెలియదు, నాకు తెలిసి మీరు చూసుకుని ఉండరు. బట్ ఇలా ఉండుంటే బాగుంటుంది అని ఏదో క్షణం మీరు కూడా అనుకుని ఉంటారు. సో ముందుగా దానికి చాలా చాలా థ్యాంక్స్. ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్ అల్లు అరవింద్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ని మెంటర్ చేయడమే కాదు, మాలాంటి వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు. అనుదీప్, ఆబ్వియస్లీ అనుదీప్, నువ్వు రాకపోయింటే బాగుంటుంది అనుకున్నా కానీ వచ్చినావు, చాలా చాలా థ్యాంక్స్. సరిగా నీకు ముక్తసరిగా నీకేం చెప్పాలి, ఉంటున్నావు మరి, ఇది చాలా అంతే. ఇంకేమని చెప్పమంటావు? లైక్ ఆ కొత్త అమ్మాయి వద్దు. ఓకే, ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను మళ్ళీ కొంచెం ఆలస్యమైన మళ్ళీ రిప్లై ఇస్తాను, నేను ఏమనుకోవద్దు. బట్ థ్యాంక్ యూ, మీరు కోర్టు గురించి మాట్లాడేందుకు. నిరంజన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. టు మై టీమ్ మెంబర్స్, ముందుగా నిహారిక, వెల్కమ్ టు తెలుగు సినిమా. చాలా నువ్వు ఎంత నేర్చుకున్నావు, నిజంగా నువ్వు చాలా చాలా బాగా ఎక్కువ మాట్లాడినావు అనుకుంటా గొప్పగా. బట్ థ్యాంక్ యూ. రాగ్, విష్ణు, ప్రసాద్, ఐ లవ్ యూ గైస్, థ్యాంక్ యూ. అండ్ గాంధీ అన్న, డార్లింగ్ గాంధీ ఆయన బేసికలీ. సో మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా, దట్ మనం చాలా ఈ మధ్యలో డిస్కషన్స్ వింటున్నాం, థియేటర్స్ అలా పరిస్థితి ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని. బట్ ట్రూ ఒక మంచి వెల్ రిటర్న్ కామెడీ, ఓన్లీ ఈ కామెడీ టైమింగ్ పూర్తిగా ఆయనకే చెందుతుంది. విజయేందర్ అని ఇప్పుడే తెలుసుకున్నా, అందరూ విజయ్ అని పిలుస్తారు, కానీ నీకేమమ్మా క్రెడిట్ అంతా ఈయనకే. ఒక నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి ఒక రైటర్ నా దగ్గరకు వచ్చి ఇలాంటి కథ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ఇలాంటి రైటర్లు ఎంతోమంది మనకి ఇండస్ట్రీలో కావాలి. ఐ థింక్ నువ్వు ఒక మంచి ఇన్స్పిరేషన్ నించుంటావు అని, అది కూర్చుంటావు నించుంటావు ఎట్లయినా సరే నువ్వు బాగా చేస్తావు. బట్
ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం విత్ ఆల్ ద అమేజింగ్ టీమ్ దట్ ఐ హ్యావ్. దీనికంటే ఎన్నో ఇంతలు మీరు ట్రైలర్లో చూస్తారు. సో థ్యాంక్ యూ మీ అందరికీ. ఐ లవ్ యూ ఆల్. మంచి కామెడీ సినిమాతోటి మరీ థియేటర్లో మళ్ళా నవ్వులతో పువ్వులతో ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సినిమా మరిన్ని మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దర్శి గారు. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ కలిపి నన్ను చాలా పెద్దోడిని చేసేసి, అంటే పెద్దోడిని వయసులో పెద్దోడిని, నేను ఇంకా చాలా యంగ్గా ఫీల్ అవుతున్నాను. అమ్మాయి కూడా హృదయంలో చోటిచ్చాను అంది. తర్వాత వీళ్ళు నాకు పిల్లలు అంటున్నారు, కాదు గీతార్ట్స్కి పిల్లలు వీళ్ళు. నా పిల్లలు అంటే వాళ్ళు ఆటాలకు వచ్చేస్తారేమో అని మా కుటుంబంలో దెబ్బలాటలు వస్తాయి. ఇప్పుడు త్రిబుల్ఏ మీదే కదా ఈ చోటు, ఇక్కడ 4 థియేటర్ 5 థియేటర్లు ఉన్నాయి, మాకు కొన్ని పంచి ఇచ్చేయండి అంటున్నారు ఇప్పుడే, ఒక్కో థియేటర్ ఒక్కొక్కడికి. సో నా స్ట్రెంగ్త్ అంతా ఎప్పుడు నేను యంగ్స్టర్స్తో తిరుగుతూ ఉంటాను, వీళ్ళతో ఎక్కువ టైం గడుపుతూ ఉండడం వల్ల నేను స్క్రిప్ట్లో కానీ సినిమాల్లో కానీ డైరెక్టర్లతో మాట్లాడేటప్పుడు కానీ ఒక కాంపిటెన్స్ రావడానికి నా చుట్టూ ఉన్న ఈ యంగ్స్టర్స్ అందరూ కారణం. వాళ్ళందరితోటి ఎక్కువ గడపడంలో వాళ్ళు ఎంత లబ్ధి పొందారో తెలియదు, కానీ నేను చాలా లబ్ధి పొందాను. ఎప్పుడు ఆ యంగ్స్టర్స్లో తిరగడం వల్ల మనకు వచ్చే చాలా తెలియకుండా స్పాంజ్ లాగా నేను తీసుకుని స్క్రిప్ట్స్ తయారయ్యేటప్పుడు కానీ ఇంకెప్పుడైనా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత దర్శకుడి గురించి ఒకటి చెప్పాలి. ఇలా రావయ్య వాసు, ఒకసారి కథ వినండి సార్ అన్నాడు. ఈయన వచ్చాడు, రూమ్లో కూర్చున్నాడు. ఒక పావుగంట చెప్పిన తర్వాత ఇటు తిరిగి వచ్చి, నా వల్ల కావట్లేదు సార్, నేను వెళ్ళిపోతున్నాను. ఏమయ్యా ఏమైందా? కాదు సార్, మీ స్టేచరు నాకు టెన్షన్ వస్తుంది, నా స్టేచర్ని తగ్గించినా ఏంటి నాకు అర్థం కాలేదు. ఏంటి ఇదంటే, నా వల్ల కాదు సార్, నేను ఎప్పుడన్నా కొంచెం బాగా అనుకుని నేను వస్తాను సార్, నా వల్ల కావట్లేదు. వెళ్ళిపోయాడు పావుగంటలో, కథ చెప్పలేదు నాకు. సో కథ తెలియకుండానే మనం బన్నీవాసు సినిమా చూడబోతున్నాను. అది వీళ్ళందరూ మాట్లాడేదాన్ని బట్టి ఇతని దగ్గర చాలా మ్యాటరు ఎటకారం చాలా ఉందనేది అర్థమవుతుంది. ఆ రోజు మీరు చాలా పెద్దవాళ్ళు, నాకు రావట్లేదని చెప్పింది కూడా నువ్వు ఎటకారం, అది నాకు డౌట్ వచ్చింది నాకు. కాదు కదా, ఎస్కేప్. దర్శి నాకు ఒక వెబ్ సిరీస్ తోటి ప్రారంభించిన దర్శి అప్పుడే అనిపించింది, హీఈస్ గోయింగ్ టు బీ హియర్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ డెడికేటెడ్ యాక్టర్. అసలు మొన్న కోర్టులో ఎంత చెయ్యాలో ఎంత చేయకూడదో తెలిసిన మనిషి అనిపించింది నాకు. కోర్టులో కొన్ని క్లోజులు తీసుకొస్తుంటే ఆ రియాక్షన్స్ అక్కడ ఇంకా ఒక ఆర్టిస్ట్గా ఎక్కువ ఇవ్వాలనిపిస్తుంది, కానీ అలా తక్కువ ఇచ్చి అలా ఆపడంలో భలే యాక్టర్ అని అనిపించాం అనమాట నాకు నిజంగా. ఐ విష్ యూ విల్ కమ్ అప్. ఐ విష్ కాదు, ఇట్స్ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు come up very well and be here for a long, long time. Thank you. Niharika, my heart, come. నాకు వాసు ఒక 5-6 ఫోటోలు తీసుకొచ్చి, ఏమంటే మేము కొత్తగా అనుకుంటున్నాం కదా, మీరు వినకుండా పారిపోయాడు మన డైరెక్టర్ ఆ సినిమాకి సంబంధించి. నేను ఈ అమ్మాయిల్లో ఎవరు బాగుంటారని 3-4 ఫోటోలు తీసుకొచ్చాను. ఈ అమ్మాయి వెరీ గుడ్ తీసుకో అన్న. అంటే ఏంటి మీకు తెలుసా అన్న. అబ్బో ఆవిడని ఇన్స్టాలో తెగ చూశానా అని చెప్పాను. కాదు వాసన అడగండి, నిజం. ఒక ఫేక్ ఐడి తోటి ఫాలో అవుతూ ఉంటాను ఇవన్నీ. అందుకని ఈమె ఏదైనా చేస్తే నాకు వచ్చేస్తా ఉంటుంది, వస్తా ఉంటే పర్సనల్ ఐడియా అని చెప్పండి. తప్పే ఉందయా, మీకు తెలియంది ఏముంది. ఇప్పుడు
మా ఐడితో పెట్టుకుంటే వాళ్ళు ఏం చెబుతారో ఏం కామెంట్లు పెడతారో అబ్బా వాళ్ళ కామెంట్లు వినలేము చూడలేము చదవలేము అంత దరిద్రంగా పెడతా ఉంటారు వాళ్ళు. అందుకని అది వదిలేసి నేను ఎవరో తెలీదు కానీ నేను అందరినీ ఫాలో అవుతూ ఉంటాను, అందరినీ చూస్తూ ఉంటాను. అలాగే నీది కూడా చూశాను. అందుకని చూడగానే నాకు నువ్వు చేసిన అన్ని గుర్తు. చాలా స్పీడ్ నువ్వు ఇన్స్టాలో. సో ఆల్ ది బెస్ట్ యూ. ఐ విష్ యూ హ్యావ్ ఎ లాంగ్ ఫ్యూచర్ హియర్. ఈ ముగ్గురు గురించి చెప్పిన తర్వాత మన కో ప్రొడ్యూసర్స్ వీళ్ళు అందరూ నాకు తెలిసిన వాళ్ళు. అందులో కళ్యాణ్ గారి గురించి అస్తమానం వింటాను కానండి, నేను ఐ డెంట్ స్పెండ్ సమ్ మచ్ టైమ్ విత్ యూ. బీయింగ్ ఎ సపోర్ట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్, ఇట్స్ వెరీ నైస్, ఐ అప్రిషియేట్. భాను ఎక్కడ? భాను. సో వీళ్ళు అందరూ నాకు మానాడు సోమరాజు గారు, ధృవన్, he was telling me, I haven't heard much about you. He was telling me, right? Good luck to you all. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా ఎవరైనా మర్చిపోతే మీన్ అక్కడి నుంచి ఇక్కడి వరకు అందరికీ అని అనుకోండి. ఇక్కడ లేని మనోడు ఒకడు ఉన్నాడు కదా, కిరణ్ విజేందర్. ఈ కిరణ్ బాగా తెలిసినాడు, ఇవాళ వస్తాడేమో అని అనుకున్నాను, ఇంకేదో మాట్లాడాల్సిన విషయం ఉంది. కానీ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఐ విష్. టీజర్ బాగుంది. ఈ టీజర్ లాగానే సినిమా ఉంటే డెఫినెట్గా బాగా ఆడద్దని అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.